నమస్తే, నేను మీ అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. మంగళగిరి ఎన్ఆర్ఐ వద్ద షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా లో గ్లైసెమిక్ రైస్ అందుబాటులోకి తీసుకువస్తూ భావన రైస్ 121వ బ్రాంచ్ మెగా ఓపెనింగ్ జరుగుతోంది. పూర్తి వివరాలు వీక్షించగలరు. మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డు ఎన్ఆర్ఐ వద్ద భావన రైస్ 121వ బ్రాంచ్ ప్రారంభోత్సవం బుధవారం సాయంత్రం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సంస్థ చైర్మన్ సుధీర్ భావన రైస్ విశిష్టతను మంగళగిరి టైమ్స్కు ప్రత్యేకంగా వివరించారు. 7 సైంటిస్టులు 7 సంవత్సరాల పాటు పరిశోధనలు నిర్వహించి ఈ రైసును మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు సుధీర్ చెప్పారు. 2019 సంవత్సరంలో ప్రారంభమైన భావన రైస్ వినియోగం ద్వారా షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం చేకూరుతోందని సుధీర్ వెల్లడించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వంటి సంస్థలు ఈ బియ్యం నాణ్యతను ధృవీకరించాయని ఆయన వెల్లడించారు. 7 రాష్ట్రాలతో పాటు 21 దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని సుధీర్ తెలిపారు. సంస్థ విస్తరణలో భాగంగా యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ వద్ద 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్యాకింగ్, ఎగుమతి విభాగాల్లో మరో 3000 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉన్నట్లు సుధీర్ తెలిపారు. మంగళగిరిలో ఈరోజు బ్రాంచ్ ప్రారంభించుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని సుధీర్ తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్, వ్యాపారవేత్త తాడిపర్తి పెద్దబాబు, టీడీపీ నాయకులు కొదమల సురేష్, పలువురు కస్టమర్లు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. మంగళగిరి నగర ప్రాంత ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు ముందుగా నమస్కారం. భావన రైస్ కంపెనీ ఇది నేను కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది షుగర్ పేషెంట్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే దీంట్లో మిల్లెట్స్లో కన్నా, వీట్లో కన్నా బ్రౌన్ రైస్, నార్మల్ రైస్, వైట్ రైస్ ఇట్లాంటి అన్నిటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ కంటెంట్ గ్లూకోజ్ అనేది ఉంటుంది. దీన్ని దాదాపు 7 మంది సైంటిస్టులు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి దీన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూరలు తినొచ్చు, పప్పు ఉంటుంది, పచ్చడి ఉంటుంది, చికెన్ ప్రతి ఒక్కటి ఉంటుంది. కానీ ఏదైతే మెయిన్ కోర్స్గా రైస్ కానీ లేకపోతే వీట్ ఇట్లాంటివి తీసుకుంటాం, దాంట్లో షుగర్ లెవెల్ అనేది ఉండటం, షుగర్ పేషెంట్ ప్రతిరోజు తిన్న తర్వాత షుగర్ పెరగటం, ట్యాబ్లెట్ వేసుకోవటం, కంట్రోల్ రావటం, ఇదే కొండ చుట్టూతా ప్రతిరోజు తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి విముక్తి లేదు. అటువంటి వారి కోసం అని చెప్పనని 7 సైంటిస్టులు దాదాపు 7 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఇట్లా తక్కువ 51.5 గ్లైసెమిక్ ఇండెక్స్ చూస్తే 51.5 ఉంటుంది. మిగతాదంతా చూసుకుంటే 98, 86 ఇట్లాగా ఎక్కువ ఉండటం వల్ల మీ ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అటువంటిది ఏది కూడా డ్యామేజ్ అవ్వకుండా హార్ట్కి కూడా ప్రివెంటివ్గా కాపాడుతుంది ఈ రైస్. ఇట్లాంటి దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది 2019లో భావన రైస్ కంపెనీ తీసుకురావడం. ఇది దాదాపుగా 7 రాష్ట్రాల నుంచి 21 దేశాల ప్రజలకి అందుబాటు చేస్తున్నాము. 121వ బ్రాంచ్ మంగళగిరిలో మనం ప్రారంభించి ఈ రోజున మంగళగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఇక్కడ ఒక మెగా స్టోర్ని మనం ప్రారంభించడం జరిగింది. దీన్ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్యాబ్లెట్ కనిపిస్తే మీకు ఇంకా డౌన్ తింటే కంట్రోల్కి వచ్చారు. రోజు మీరు కంట్రోల్కి వస్తున్నాయి కదా ట్యాబ్లెట్ తిన్న తర్వాత కంట్రోల్కి వస్తుంది. ఎందుకు వస్తుందంటే మీకు గ్లైసెమిక్ ఇండెక్స్, కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉంటుంది. కంట్రోల్కి వచ్చారు. మీరు వాడే రెగ్యులర్గా 40 mg 20 mg వాడితే డౌన్ అయిపోతుంది. ట్యాబ్లెట్ పక్కన ఇవాళ అనంగా తగ్గించుకొని ఇన్సులిన్. హలో ఆల్, నేను మీ పూజ. వీళ్ళు నా ఫ్రెండ్స్ పూజ అండ్ లక్కీ. ఈరోజు మేము ఎన్ఆర్ఐ దగ్గర భావన డయాబెస్ట్ రైస్ గ్రాండ్ ఓపెనింగ్కి వచ్చాము.
ఈ ఓపెనింగ్ సుధీర్ సార్ చేతుల మీదుగా జరిగింది. టే షుగర్ ఫ్రీ విత్ భావన డయా రైస్, లో గ్లూకోజ్ రైస్, కంట్రోల్ షుగర్ లెవెల్స్, గ్రేట్ ఫర్ హార్ట్, స్లో గ్లూకోజ్ రిలీజ్, మెయింటైన్స్ హెల్దీ వెయిట్, గుడ్ ఇన్ టేస్ట్. షుగర్ పేషెంట్స్ అందరూ తప్పకుండా భావన డయా షుగర్ ఫ్రీ రైస్ని తీసుకోండి. మీ షుగర్ని కంట్రోల్లోకి పెట్టుకోండి. తిన్న తర్వాత మీరు ట్యాబ్లెట్ కనుక ఇస్తే మీకు ఇంకా డౌన్ తింటే కంట్రోల్కి వచ్చారు. రోజు మీరు కంట్రోల్కి వస్తున్నాయి కదా ట్యాబ్లెట్ తిన్న తర్వాత కంట్రోల్కి వస్తుంది. ఎందుకు వస్తుందంటే మీకు గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉంటుంది. కంట్రోల్